సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన వర్గాల ఆశా జ్యోతి, అంటరానితరం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశలను చూపిన స్ఫూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొండగడుపుల వెంకటేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొంకరి గోవర్ధన్, సీనియర్ నాయకులు పెండెం రామ్మూర్తి, ఊరుగంటి సత్యనారాయణ, అన్నారం సర్పంచ్ మిట్టగడుపుల అనూక్, మల్లెపాక సాయిబాబా, అజయ్, కత్తుల నరేష్, దీప్లా నాయక్, బొంకురి జలంధర్, మల్లెపాక సుధాకర్, అంబేద్కర్ యూత్ క్లబ్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించినటువంటి అంబేద్కర్ యూత్ క్లబ్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దలు సత్యనారాయణ గారు, అట్లాగే రామ్మూర్తి గారు, లోకల్ నాయకులు, అన్నారం గ్రామ సర్పంచ్ తమ్ముడు సాయిబాబా అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క 60వ వర్ధంతి సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసేటువంటి కాంగ్రెస్ ప్రజానాయకులందరికీ, మండల నాయకులకు, జిల్లా నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. భారతరత్న అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో పుట్టి అనేక రకాల హింసలకు లోబడి మరి మన రాజ్యాంగ నిర్మాతగా, మన రాజ్యాంగాన్ని రచించిన అధ్యక్షుడిగా ప్రధాన పాత్ర పోషించి మన భారతదేశానికి ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగం వల్లనే, భారతరత్న అంబేద్కర్ యొక్క దయ వల్లనే ఈనాడు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఈనాడు స్వేచ్ఛావాయువును స్వీకరిస్తూ మరి అనేక రకాలుగా అభివృద్ధి చెంది అనేక రకాలుగా ఉద్యోగాల్లో చేరి ఈనాడు మన దేశంలో అభివృద్ధి పదంలో ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించడానికి అన్ని వర్గాల వారు కూడా, జాతుల వారు కూడా వారి యొక్క ఆశయాలు సాధించడానికి ఈనాడు మన దేశంలో ముందుకొచ్చి బడుగు బలహీన వర్గ అభివృద్ధికి తోడ్పడాలని, వారి ఆశయాలు సాధించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంబేద్కర్ గారికి ఆశయాలను